హాయ్ అండి. విఎంఆర్ యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్. ఈరోజు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న మన కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన విషయం పైన వీడియో చేసడం జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడో అది సబము కాదండి. పార్టీ పుట్టింది తెలంగాణలో, పార్టీ పెరిగింది తెలంగాణలో, పార్టీ తెలంగాణ సిద్ధాంతాలతోనే తెలంగాణలో పార్టీ పెట్టిండు పవన్ కళ్యాణ్ గారు. మీరు కాంగ్రెస్ గురించి మీరు ఉంటే మీరు చూసుకోండి, మీరు మాట్లాడిన, అంతేగాని పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఆంధ్ర పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ అంటే మొన్న దెడ్చెల్ల ఎమ్మెల్యే అనిధీర్ రెడ్డి గారు మాట్లాడారు. ఎట్లా జరిగిందో మీకు తెలుసు. మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకొని మాట్లాడాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఇది కరెక్ట్ విషయం కాదు. ఎవరికైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంది, తిరిగే హక్కు ఉంది, చేసే హక్కు ఉంది. ఆయన గురించి మీకు కొత్త ఏం కాదు, మీకు అన్నీ తెలిసి కూడా మీరు ఈ రకంగా మాట్లాడు కరెక్ట్ కాదు. ఆ ఎఫెక్ట్ ఏదో మీకు ఈ ఎలక్షన్ల మీద పడుతుంది, మీకు అర్థమైతే లేదు. ఏదైనా పడ్డాకనే తెలుస్తుంది, పడ్డ ముందుకు ఏది అర్థం కాదు. మీరు కరెక్టు మీ పార్టీది ఏదో మీరు వెళ్ళండి. మీరు ఇది ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు ఏ రకంగా మేము అమలు చేస్తున్నామో మన పరిస్థితి ఏంది అనేది అదే ఆలోచించండి. కానీ ఇది ఏదో ఈయన ఇది కాదు మాట్లాడేది. ఆయన నిజాయితీ గల నాయకుడు. ఆయన ఏం చేస్తాడు, ఎట్లా ఆయన కథ ఏంది, ఆయన స్టేజ్, ఆయన తిరుగుడు ఏంది, ఆయన లెవెల్ ఏంది, మీకు అన్నీ తెలుసు. ఆయన ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. కానీ మీరు ఊరికేదో మీదపడి మాట్లాడు కాదు. విషయాలు ఏదైనా ఉంటే కరెక్ట్ మాట్లాడండి, రాజకీయంగా మాట్లాడండి, రాజకీయంగా ఎదుర్కోండి. అదొక విశేషం. కానీ అంతేగాని ఇదేదో మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయనకు ఆంధ్ర పార్టీ ఇక్కడ లేదు, ఆంధ్రలో ఉంది. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అని కాదు, అది ఉమ్మడి రాష్ట్రం. ఎవరికి ఎక్కడైనా బతకాల్సిన స్వేచ్ఛ ఉంటుంది, హక్కు ఉంటుంది. రాజ్యాంగంలో కల్పించిన ప్రకారము ఇప్పుడు విడిపోయింది. అక్కడ నడుస్తుంది. ఆయన ఉండేది ఇక్కడ. ఆయన కొన్ని ఏళ్ళ సంది ఇక్కడ ఉండి, ఇక్కడ పెరిగి, ఇక్కడ చేస్తున్నారు అన్నీ. ఏదైనా ఈరోజు ఆంధ్ర పార్టీ, తెలంగాణ పార్టీ ఏడ ఉంది? తెలంగాణ పార్టీ ఏడు ఉంది? ఆంధ్ర పార్టీ ఏడు ఉంది? భారతదేశంలో ఎక్కడైనా పోటీ చేయడానికి ప్రతి భారతీయ పౌరునికి హక్కులున్నాయి. మీరు ఆ విషయంపై మీరు గమనించాల్సింది చాలా ఉంది. మీరు తెలుసుకోవాలి. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు కాస్త వెనక ముందు చూసుకొని మాట్లాడండి. ఎందుకనంటే ఈ ఎలక్షన్లలో మీకు ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. మీరు ఏదన్నా ఇంకొక ముందు మాట్లాడాలనుకుంటే కూడా ఆయన గురించి తెలుసుకొని మాట్లాడండి. అంతేగాని రాజకీయంగా విమర్శించండి, తప్పులేదు. వ్యక్తిగతంగా మాత్రం పోవద్దు. ఇక్కడ జన సైనికులు చాలా నిబద్ధతతో ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళు ఒకసారి తిరగబడితే కథ ఎలాగుంటుంది మీకు అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు పవన్ కళ్యాణ్ గురించి, ఆయన స్ట్రాటజీ ఏంది, ఆయన కథ ఏంది అనేది. కానీ మీరు ఏదైనా విషయం వ్యక్తిగతంగా వెళ్ళకండి. ఏదైనా రాజకీయంగా విమర్శించాలంటే విమర్శించండి, అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడి వ్యక్తిగతంగా చేసుడు అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి జన సైనికులు, తెలంగాణలో ఉన్నటువంటి మన జన సైనికులు ఎవరైతే అందరూ జన సైనికులు అయితేనేమి, ఆయన మద్దతుదారులు అయితేనేమి, బీజేపీ మద్దతుదారులు అయితేనేమి, వాళ్ళన్నట్టుగా మనం కరెక్ట్ కొట్టి చూపించాలి ఎలక్షన్లలో. ఆ దిశగా మీరు అందరూ కూడా ఆలోచించి, ప్రతి ఒక్కరూ ఆలోచించి కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నట్టు మనం ఓటేయాలి పవన్ కళ్యాణ్ గారికి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్క పౌరుడు మీరు ఆలోచించాల్సిందిగా, వాళ్ళు ఇస్తున్న గ్యారంటీలు ఏమి, వాళ్ళ కథ ఏమి, వాళ్ళ స్కూటీ ఎక్కడ పోయింది, 2500 ఎక్కడ పోయినాయి, ప్లస్ 4000కి మించినట్టు పోయింది, దాని మీద ఫోకస్ చేయండి. దాని మీద ఫోకస్ చేయండి ఫస్ట్. ఏదో అంగట్ల అంటే ఏమనుకుంటున్నావు బిడ్డ అన్నట్టు ఇది కాదు కథ.
దాని మీద ఫోకస్ చేయండి. మీరు ఇచ్చే దాంట్లో మీద ఫోకస్, రైతు బంధు ఏంది, రైతు భరోసా ఏంది, అవి చూడండి ఫస్ట్. ఈ పార్టీ ఆ పార్టీ ఇవన్నీ బంద్ చేసి మీరు మంచిగా ముందుకెళ్తే మంచిగా ఉంటుంది. లేదంటే ఈ దుకాణం మళ్ళీ వేరేలాగా అవుతుంది. దయచేసి మీరందరూ మంచిగా రాజకీయం మంచిగా ముందుకెళ్ళి మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. జై హిందూ, జై జనసేన. ప్రతి ఒక్కరూ ఓటేసేటప్పుడు 11 తారీఖు గమనించి మీరు ఎవరికి వేస్తే బాగుంటుంది, నిజంగా పవన్ కళ్యాణ్ ఏంది అని ఒకసారి గమనించి పవన్ కళ్యాణ్కి మద్దతుగా అందరూ ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్, జై జనసేన.